నమస్తే భయ్య. మాజీ మంత్రి రోజా గారు ఇటీవల ఒక డిబేట్ లో పాల్గొని రాజకీయాల్లో నేను చాలా హుందాగా వ్యవహరిస్తాను, అసలు నేను మాట్లాడే భాష చాలా పద్ధతిగా మర్యాదగా ఉంటుంది, కానీ ఈ టీడీపీ జనసేన వాళ్ళు నన్ను నా కుటుంబాన్ని విపరీతంగా ట్రోల్ చేసి మమ్మల్ని ఏడిపిస్తున్నారని చెప్పేసి లైవ్ లోనే వెక్కి వెక్కి ఏడ్చింది. మరి అసలు రోజా గారి మీద మీ అభిప్రాయం ఏంటి? మరి రాజకీయాల్లో మేడం గారు మాట్లాడేటటువంటి భాష ఏ విధంగా ఉంటుందని మీరు భావిస్తున్నారు? మరి రోజా గారి అభిమానిగా మీరు ప్రజలకు ఏం తెలియజేయాలనుకుంటున్నారు? నమస్తే అన్న. అసలు ఈ తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో సాంప్రదాయం, సొద్దుపూస, అమాయకత్వం ఇలాంటి కలగవలసిన ఒక మహిళా రాజకీయ నాయకురాలు ఎవరైనా ఉన్నారంటే రోజా గారు. నోట్లో నాలుక లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే రోజా గారు. చిన్న పిల్లోడి దగ్గర నుంచి పండు ముసలోడి వరకు అసలు పద్ధతి గల రాజకీయ నాయకురాలు ఎవరు ఈ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అని అడిగితే తక్కువని చెప్పే పేరు రోజా గారు. అలాంటి రోజా గారినే మీరు ఏడిపించారనంటే అసలు ఏంటి? అసలు ఈ రోజా గారి గురించి ఈ రోజు ఒక 11 పేజీల పుస్తకం ఒకటి వస్తుంది. దాంట్లో 11వ పేజీలో అసలు రోజా గారు మాట్లాడిన మాటలు ఎట్లాంటివి ఏంటిది అనేది చూద్దాం. అసలు రోజా గారు ఏం చెప్పారండి? నోట్లో హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకున్నా. ఆమె చాలా మంచిగా చెప్పిందని, ఐస్ క్రీమ్ తింటే చాలా మంచిది, హెరిటేజ్ ఐస్ క్రీమ్ తింటే ఇంకా మంచిది అని చెప్పి హెరిటేజ్ కి సపోర్ట్ గా చెప్తే మీరు పద్ధతికి తప్పు తీసుకున్నారు. ఇంకోటి ఏమన్నారు? నీ మరదల్ని డాష్ బీప్ బీప్ బీప్, అసలు మీ మరదలు మంచివాడికి ఇచ్చి పెళ్లి చేయవయ్యా అని చెప్పి అంటే మీరు ఎలాగా తప్పుగా అర్థం చేసుకుంటే అలాంటి పద్ధతి గల ఇలాంటి పద్ధతి గల వర్డ్స్ మీరు తప్పుగా మీరు ఊహించుకుని రోజా గారిని అంటే ఎట్లా అండి? అలాంటి పద్ధతి గల వర్డ్స్ కొన్ని ఉన్నాయి, వదులుతున్నాం చూడండి. అయ్యి 11వ పేజీలో, ఇది కూడా చూడండి 11వ పేజీలో 11వ పేరా అండి. ఇవన్నీ గాలిన అరే బయట గాలేస్తుంది కొడక, బయటికి వెళ్ళొద్దు అని చెప్పింది. గాలినా అంటే అర్థం అది. మీరు తప్పుగా అర్థం చేసుకుంటే ఎట్లాగా? ఆడంగా అరే ఆడోళ్ళ దగ్గరికి వెళ్ళకు కొడక, వాళ్ళు కొడతారు అని చెప్పింది ఆమె. ఆడంగా మీరేమో వేరే అర్థం చూసుకుంటారు, ఆమెనేమో మంచిగా చెప్తుంది ఆమె, మీరేమో తప్పుగా అర్థం చేసుకుంటే ఎట్లాగా? ఎవడు డాష్ 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 అని చెప్పి పెట్టింది. అరే ఎవడి దగ్గరికి పోకరా, కొడతారా అని చెప్తుంది ఆమె. డాష్ కొడకా అనంది. అరే వాళ్ళ దగ్గరికి వెళ్తే ఎయిడ్స్ వస్తుందిరా, నువ్వు వాళ్ళంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దని కొడుకు చెప్తుంది. పిత్రినా డాష్, అరే పిత్తులు ఎత్తన్నారా వాళ్ళ దగ్గరికి వెళ్ళమాకు అని చెప్పి పిత్రినా కొడక అని చెప్పింది. నీచ్ కమీనే డాష్ బీప్ బీప్ బీప్, అరే మంచి పనులు చేయకపోతే చెడ్డ పనులు చేస్తే నీచ్ కమీనే కుత్తే అని తిడతారని చెప్పి పద్ధతిగా చెప్తుంది ఆమె. పక్కనుండే పక్కలు వేసామని, అరే పక్కలు సరిగ్గా వేసుకో, పక్కన పడుకునే వాడికి ఇబ్బంది లేకుండా ఉండిద్ది అని చెప్పి ఆమె చెప్పింది. మీ అన్ని ఆమె ఎంత పద్ధతిగా చెప్తే అలాంటి పద్ధతి గల ఆమెని మాట్లాడిన ఆమెని మీరు ఇలా బాధ పెడుతున్నారంటే ఎంత బాధేస్తుంది? అస్సలు పద్ధతికి ఫ్యాంటసీ ఈమె పద్ధతి. లేడీస్ లో ఉభయ రాష్ట్రాల్లో పద్ధతికి బట్టలు వేస్తే లేడీస్ లో ఈమె పద్ధతి గల ఆమె. జెంట్స్ లో మా జిల్లాలో ఒకడు ఉన్నారండి, కొడాల నాని గారని, ఆయన జెంట్స్ లో పద్ధతికి బట్టలు వేస్తే ఆయన. అసలు వీళ్ళిద్దరు పద్ధతి గురించి పోటీ మరి మాట్లాడేవాళ్ళు. అలాంటి వాళ్ళని మీరు, అలాంటి రోజా గారిని మీరు ఈ రోజు మీరు ఏడిపించారు, లైవ్ లో ఏడిపించారంటే అసలు మీరు ఎట్లాంటి వాళ్ళు ఏంటో మరి మాకు అర్థం కాదు. లోకేష్ గారిని ఏమన్నారు? ఆమె చీర, జాకెట్టు, పూలు, గాజులు ఇస్తానండి. రక్షాబంధన్ రోజు మన ఇంటికి, అంటే ఇప్పుడు లోకేష్ గారికి రాష్ట్రం అంతటా అక్క చెల్లెళ్ళు ఉంటారు, వాళ్ళందరూ వచ్చినప్పుడు ఉత్తి చేతులతో పంపించద్దయ్యా, చీర, జాకెట్టు, పసుపు, కుంకుమ, గాజులు ఇచ్చి పంపించు, వాళ్ళు చక్కగా నిన్ను దీవిస్తారని చెప్పి లోకేష్ గారిని అన్నారు. దాన్ని మీరు పడర్థం తీసుకుంటే ఎట్లాగా? అంత పద్ధతి గల ఆమెని మీరు ఇలా ట్రోల్ చేసి బాధ పెట్టి, పాపం ఆమె ఎంత మంచామంటే మీకు ఇంకో ఉదాహరణ చెప్తాను. అసలు ఎంత మంచామంటే చాలా మంచి ఆమె. కూతురి ఎడ్యుకేషన్ ని కూడా, కూతురి చదువును కూడా రాజకీయానికి వాడుకోవచ్చంత పద్ధతి గల ఆమె రోజా గారు. గాలి 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 అని అంటున్నారండి. ఒక ఎగ్జాంపుల్, 2014లో 800 ఓట్లు ఏ గాలి అవాలో గెలిచావండి? 2019లో ఏమీలందరూ గాలిలో ఓడిపోయిన ఈమె ఎంతతో గెలిచిందండి? 2400. అందుకే గాలి అంటే ఆమె ఇష్టం. మీరేమో పవన్ కళ్యాణ్ అనుకుంటారో, మీరు అట్లా ట్రోల్ చేసేసుకుని మీకు మీరు అనేసుకుని మా రోజా గారిని ఆమె మీరు అంటే ఎట్లా కదా? సో ఈ రాష్ట్రంలో, ఏపీ తెలంగాణలో పద్ధతికి బట్టలు వేసుకుంటే ఆడవాళ్ళలో రోజా గారు, పద్ధతికి బట్టలు వేసుకుంటే మగవాళ్ళలో కొడాలి నాని గారు. వీళ్ళిద్దరు పద్ధతికి పోటీ పడతారు. నేను ఫస్ట్ అని. అలాంటి వాళ్ళు మీరు దయచేసి ట్రోల్ చేయొద్దు.
మీరు ట్రోల్ చేయొద్దు. వాళ్ళ అన్నయ్యన్నీ ఏంటంటే మీ మంచి కోసం అన్నారు, మీరేమో పెడద్దాలు తీసుకుంటారు, పెడద్దాలు తీసుకుని ట్రోల్ చేస్తారు. ఆమె ఏమో సాక్షి టీవీలోకి వచ్చి ఆమె 2 కన్నీటి బుట్లు, అదేదో సినిమాలో కుడి కంటి నుంచి 2 కన్నీటి బుట్లు అన్నట్టు ఆమె 2 కన్నీటి బుట్లు కారుస్తారు. ఆమెకి ఎంతసేపు రియాలిటీ షోలే అనుకుంటుందేమో రాజకీయం. సో అట్లాంటి ఆమెను మాత్రం మీరు ట్రోల్ చేయదు. తమ్ముళ్ళు, బ్రదర్స్, జన సైనికులు, తెలుగుదేశం వాళ్ళు, మీరు మా రోజా గారిని అయితే ట్రోల్ చేయదు. విన్నారుగా భయ్యా, ఇప్పుడు ఈ వైసీపీ వాళ్ళకి ఓపెన్ ఛాలెంజ్. ఇవన్నీ మాట్లాడినప్పుడు మనిషి ఉప్పు కారం తిన్నోళ్ళు ఎవరైనా ట్రోల్ చేయకుండా ఉంటారా? సో ఇవన్నీ మాట్లాడినప్పుడు ట్రోల్ చేయకుండా ఉంటారు. మరి వైసీపీ వాళ్ళు అంటారు ట్రోల్ చేశారు అని అన్నారు కదా. మరి ఇవన్నీ మాట్లాడడం దేనికి? ఆమె మాట్లాడిన దానికే కదా ట్రోల్ చేస్తుంది. ఛాలెంజ్ ఇవన్నీ నేను అనలేదు అని ఆమె చేత అనిపించండి. మా దగ్గర ప్రూఫ్లు కూడా ఉన్నాయి. ఆమె మాట్లాడింది నన్నెవరూ రేప్ చేయలేరు అన్న మాట కూడా ఉంది. నేను పద్ధతి కలవండి కాబట్టి నేను ఆ మాటలన్నీ అడగట్లేదు. కానీ ఇప్పుడు వైసీపీ వాళ్ళు చెగగింజేసుకుంటున్నారు. రోజా గారిని ట్రోల్ చేశారు. మరి ఇన్ని బూతులు ట్రోల్ చేయకుండా రసం సాంబార్ పెడతారేంటి? రసం సాంబార్ పెట్టి ఆ రసం సాంబార్ తాగమ్మా అని చెప్తారా? మేము పద్ధతిగా కాబట్టి పద్ధతిగా ట్రోల్ చేస్తున్నాం. అదే వేరే వాళ్ళు అయితేనే ఇంకో రేంజ్ లో ట్రోల్ చేసేవాళ్ళు. సో ఇక నుంచి వైసీపీ వాళ్ళు మా రోజాని ట్రోల్ చేశారు, మా రోజాని ఏడిపించారు, మా రోజాని వచ్చేశారు, మా రోజాని ఇచ్చేశారు అంటే ఒక్కసారి వెళ్ళి రోజా గారి ప్రెస్ మీట్స్ వింటే అసలు మేము ట్రోల్ చేయాలా, ట్రోల్ చేయకూడదా, మీరు ఒక్కలే కాదు అనేది. మీ ఇంట్లో ఒకవేళ మీకు పెళ్లి అయితే మీ ఆవిడతో వినండి, మీరు పెళ్లి కాకపోతే మీ తల్లిదండ్రులతో వినండి, లేకపోతే మీ అక్క చెల్లెలతో వినండి. అవన్నీ వినిన తర్వాత, ఆ ప్రెస్ మీట్లు వినిన తర్వాత మేము ట్రోల్ చేయాలో ట్రోల్ చేయకూడదో అప్పుడు మీరు డిసైడ్ చేయండి. ఇది వైసీపీలకు ఓపెన్ ఛాలెంజ్. మీరు ఎవరితో వినాలో కూడా చెప్తున్నాం. మీ పేరెంట్స్ తోటో, మీ పెళ్లి అయితే మీ మిస్సెస్ తోటో, లేకపోతే మీకు అక్క చెల్లెళ్ళు ఉంటే వాళ్ళతో విని అది వాళ్ళని అడగండి. ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఇలా ట్రోల్ చేస్తున్నారు అని చెప్పి అడగండి. వాళ్ళు ట్రోల్ చేయకూడదని చెప్పి మేము ఆపేస్తాం. ట్రోల్ చేయొచ్చని వాళ్ళు చెప్తే మేము ట్రోల్ చేస్తాం. మరి రాష్ట్రంలో ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది భయ్య? ఒక పక్క లిక్కర్ స్కామ్ లో చాలా మంది అరెస్ట్ అయ్యారు, నెక్స్ట్ ఎవరు అరెస్ట్ అవబోతున్నారు? మరి ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది? అన్నా ఏం లేదన్నా, మినిస్టర్లు అందరూ దోచుకు తిన్నారు. ఓకే, మినిస్టర్లకి ఏంటంటే టార్గెట్ చెప్పనా? జగన్ ఇచ్చే టార్గెట్ ఒకటే చెప్పనా? తెలుగుదేశాన్ని జనసేనని తిడితే మీకు దున్నేసుకోండి అంటే మీ పూర్వకాలంలో వీళ్ళకి దానం ఇచ్చి సపోజ్ 3 ఎకరాలు దున్నుకోండి అన్నట్టు చంద్రబాబు నాయుడు తిట్టారా ఈ స్కామ్ చేసుకోండి, లోకేష్ తిట్టారా ఈ స్కామ్ చేసుకోండి, పవన్ కళ్యాణ్ తిట్టారా ఈ స్కామ్ చేసుకోండి అన్నట్టుగా ఇష్టం వచ్చిన సారంగా తిట్టడం, స్కామ్ చేసుకోవడం. అనిల్ కుమార్ యాదవ్ తిట్టేవాడు, వాడి స్కామ్ బయటపడింది. దాని తర్వాత పెద్దిరెడ్డి తిట్టేవాడు, వాడి కొడుకు స్కామ్ బయటపడింది, లెక్కర్ స్కామ్. రోజా తిట్టేది లెక్కర్ దానికి ఏంటి ఆడదాం ఆంధ్రాలో స్కామ్ బయటపడింది, ఏపీ టూరిజం లో స్కామ్ బయటపడింది. దాని తర్వాత పేరు నాని ఇష్టం వచ్చినట్టు తిట్టేవాడు, ఆయనది బియ్యం దొబ్బేశాడని చెప్పి వాళ్ళ గోడౌన్లో బియ్యం పెట్టుకున్నాడు, దొబ్బేశాడని ఆయనతో స్కామ్ బయటపడింది. అసలు కొడాలి నాని అసలు చెప్పక్కనే లేదు. 752 కోట్లు మొట్టమొదటి స్కామ్ అయిందే. బియ్యం సంచులో నాణ్యమైన బియ్యం అన్నాడు, అదే ఫస్ట్ స్కామ్ ఆంధ్రప్రదేశ్ లో. ఆ స్కామ్ బయటపడింది. అట్లా చూసుకుంటే ఎవరు మన తణుకు మాజీ ఎమ్మెల్యే కారుమూరి, ఆయన రైతులనే తిట్టాడు, ఆయనకు స్కామ్ టీడీఆర్ బాండ్లు. ఇట్లా చెప్పుకుంటూ పోతే తిట్టు స్కామ్ చేయి. అస్సలు జగన్మోహన్ రెడ్డి తిట్టుడే స్కాములు చేసుకో. నేను చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారికి వీళ్ళు ప్రిపేర్ అయ్యి వచ్చేవాళ్ళు, లేకపోతే స్క్రిప్ట్ రైటర్స్ పెట్టి రాయించుకొచ్చేవాళ్ళేమో. రోజా గారి దగ్గర మంచి స్క్రిప్ట్ రైటర్స్ ఉంటారు. అలాంటి స్క్రిప్ట్ రైటర్స్ దగ్గర బూతులు రాయడం, స్కామ్ చేసుకోవడం. ఎక్క మామూలుగా లేదుగా జగన్మోహన్ రెడ్డి మా స్కామ్ లో ఇంత పర్సెంటేజ్ ఇవ్వడం, దున్నేసుకోవడం. అస్సలు రోజా గారి కొడుకు పుట్టినరోజుకి BMW ఆడి కారు ఇచ్చిన రోజు అర్థమైపోయింది. విశాఖపట్నంలో కొండల దగ్గర మొత్తం కూల్ చేసి దున్నుడు అన్నట్టు దున్నేశారు మొత్తం. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి ఏంటంటే ఎదుటోని తిడితే ఈయనకు సంతోషం వచ్చేసి స్కాములు చేసుకోమని చెప్పుకుంటాడు. అందుకని మాజీ మంత్రులు అంటే ఫస్ట్ దఫలో చేసిన మంత్రులు, రెండో దఫలో చేసిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎవరికైనా స్కామ్ చేసుకోవాలంటే సార్ ఆ బిగ్ మిలిట్స్ రెడ్డి ఎవరో ఉండేవాళ్ళు, సార్ నేను మంచి బూతులు రాసుకొచ్చాను సార్, నాకు ఈయన స్కామ్ చేసుకోవడానికి ఇస్తారా? ఆ ప్రెస్ మీట్ పెట్టు, స్కామ్ బూతులు తిట్టుడు. సరే నీకేం స్కామ్ కావాలి? మీ ఏరియాలో కొండలు ఉన్నాయి దున్నేసుకో, మీ ఏరియాలో రంగురాళ్ళు ఉన్నాయి ఎత్తేసుకో, మీ ఏరియాలో ఎర్రమట్టి ఉందా ఎత్తేసుకో, మీ ఏరియాలో ఇసుక ఉందా ఎత్తేసుకో. బూతులు తిట్టుడు స్కామ్ చేసుడు. నీ యొక్క మామూలు లేదు. బూతులకి స్కామ్ చేసుకోవడానికి అసలు పరిపాలన చేశారో, స్కాములు చేశారో. ఒక్కొక్క స్కామ్ బయటికి తీస్తుంటే ఏ ఎమ్మెల్యే ఉన్నాడు, ఏ మినిస్టర్ ఉన్నాడు, ఏ మాజీ ఎమ్మెల్యే ఉన్నాడు, ఏ మాజీ మినిస్టర్ ఉన్నాడు ఎవరికి తెలియట్లేదు. అందుకే ప్రజలు మిమ్మల్ని మీకు ప్రతిపక్ష హోదా కూడా అవసరం లేదని చెప్పి 11 సీట్లకు పరిమితం చేశారు.